ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన చేసినటువంటి మేలు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మనకు ఎంతో బలం. ఉదయాన్నే అనేక రకాలైన బలహీనమైన వార్తలు వింటూ ఉంటారు. ఆ బలహీనమైన వార్తలు బట్టి రోజంతా చింతిస్తూ కూర్చుంటారు. ఇంకా వీలైతే అది ఒక నెల రోజుల వరకు కొనసాగేలాగా దుష్టుడైతే శ్రద్ధ తీసుకోవడం ప్రారంభిస్తూ ఉంటాడు. కానీ ఈ దినానైతే ప్రభు అయితే ఉదయకాలానికే నీకు ఒక మంచి మేలుకరమైనటువంటి సన్నిధిని కుమ్మరించాలని, నువ్వు సంతోషంతో ఈ దినమంతా తన సన్నిధిలో గడపాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడానికి నీకు ప్రతి మార్గాన్ని సరళం చేస్తూ ఉంటారు. మత్తయి సువార్త 9:23 ఒక అధికారి యొక్క ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు ఆమె చనిపోయిందని అక్కడ ప్రజలందరూ కూడా పిల్లన గ్రోవులు వాయిస్తూ గొల్లు చేయుచు నుండి జనసమూహాలు ఆయన చూసినప్పుడు అతనైతే ఒక మాట అన్నారు, స్థలం ఈడి, ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారైనా అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగా నా చిన్నది లేచెను. ఆ సమాచారము ఆ దేశమందు అంతటా వ్యాపించెను. నిజంగా ఒక అపశృతి మంచి శృతిగా మార్చబడడం అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒక రకమైనటువంటి సంగీతం నుంచి ఆనందకరమైనటువంటి సంగీతంలోకి అది మార్చబడుతూ ఉండడాన్ని మనం ఎంతగానో సంతోషించవలసిన విషయమే కదా. కీర్తన గ్రంథం 5:11 నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుతూ కనుక వారి నిత్యము ఆనందధ్వని చేదురు. ప్రతి ఒక్కరూ అనేక మంది ప్రయాణాల్లోనూ వారి యొక్క పనుల్లోనూ ఆపదల్లోనూ ఇబ్బందులన్నింటిలో కూడా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నారు. ఇంకా వారి నిత్యము వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయి చనిపోయినటువంటి ఒక కుమార్తెను ప్రభు లేపినప్పుడు ఆ కుటుంబంలోని ఎంతో గొప్ప సంతోషం కలుగుతుందో చూడండి. దేవుని యందు హృదయపూర్వకంగా సంతోషించడం నేర్చుకోవాలి. నెహెమ్యా 12:43 మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసిన ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించరి. వారి భార్యలు పిల్లలకు కూడా సంతోషించరు. అందువల్ల యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరం నాకు వినపడను. భూమి బద్దలయ్యేటంత శబ్దాలు చేస్తూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి మేలు బట్టి వారు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. వారి యొక్క సంతోషం పరిపూర్ణమగినట్లుగా వారు ఎంతగా సంతోషిస్తున్నారో చూడండి. నిజంగా ప్రభువే నీ జీవితంలో ఒక కార్యం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. యెషయా గ్రంథము 49:13 శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించము, పర్వతములారా ఆనందధ్వని చేయడి. ఈరోజు నీ సంతోషంలో పాలు పంపులు పొందేటువంటి వారు ఎవరున్నారు? నీ కష్టంలో కూడా వారు పాలు పంపులు పొందేటువంటి వారే నీ సంతోషంలో కూడా వారు పాలు పంపులు పొందుతారు. ఇంకా నువ్వు అనేకమైన మేలులు పొందాలని వారు ఎంతగానో నిన్ను బలపరుస్తూ ఉంటారు. ఈ ఉదయకాలాన్ని ప్రభునందు ఆనందించేటువంటి వారు గొప్ప బలాన్ని పొందుతారు. మరలా చెప్తూ ఉన్నాను, ప్రభునందు ఆనందించేటువంటి వారు దేవుడు గొప్ప బలంతో అభిషేకించి నడిపిస్తారు. కాబట్టి ఉదయకాలాన్ని మీరు ఆలోచించేయండి. మీ జీవితంలో ఎన్నో మేలు చేస్తారు కదా. ఎప్పుడైనా నువ్వు సాక్ష్యం చెప్పావా? సంతోషంగా ఆయన గురించినటువంటి సంగతులు ఎవరితో మాట్లాడుకున్నావా? ఇంకా ఆయన నీకు అనుగ్రహించినటువంటి సాక్ష్యాలను బట్టి నీ హృదయంలో గొప్ప సంతోషం ఉందా? ప్రతి స్థలంలో ఆ యొక్క సాక్ష్యాలు ప్రకటించడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? కనుక ప్రభువే నీకు ఆశ్రమం, నీ కొండ కోట అయి ఉన్నారు. కనుక ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన నడిపిస్తున్నటువంటి విధానంలో నువ్వు కుదర్చబడేలాగా నిన్ను గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. ప్రభా ఉదయకాలాన్ని తండ్రి నేను ఆనందధ్వని చేయొచ్చు, ప్రభా సంగీతంలో వాయించు, ప్రభా నీ సన్నిధిలో పాటలు పాడచ్చు. నాయన మీరు చేసిన మేలును బట్టి ప్రభా స్తుతించి చేతులెత్తినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం నాయన. ఇంకను నడిపించండి, బలపరచండి. మీ ఆనంద ప్రవాహంలోనిది ప్రభా వారు పొందుకున్నట్లుగా సహాయం తెచ్చండి. మీ కార్యంలోని నూతన పరచండి ప్రభా, వారి చేతి పనిని దీవించండి నాయన. వారిని వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచండి తండ్రి. వారి రాకపోకలన్నింటిలో ప్రభా మీరు తోడుగా ఉండండి. వారు తినే తిండిని త్రాగిని నడిచి వెళ్ళే మార్గమును సమస్తమును ప్రభా నాయన ఇదిగో తండ్రి కాపుదల భద్రతను అనుగ్రహించండి ప్రభా. నీవే వారికి తోడుగా ఉండి నిరంతరము నేను స్తుతించుట కృప దయచేసి నిత్యానందం వారి నెత్తి మీద ఉండినట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.